ఇప్పటిదాకా సినిమాకాన్ ఈవెంట్లో లీక్ అయిన మేజర్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ కానీ సీన్స్ కానీ ట్రైలర్స్ కానీ ఫోటేజెస్ అన్నిటినీ కూడా కంప్లీట్ బ్రేక్ డౌన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లోని అప్లోడ్ చేసేసాను. సో మొత్తానికి డిస్నీ యొక్క సినిమాకాన్ ఈవెంట్ ప్యానెల్ అనేది April 16th మొదలైంది. అంటే మనకి టైమింగ్స్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ 3 AM ఫారినర్స్ అండ్ ఇండియాలోని చాలా మంది ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ ఫ్యాన్స్ ఈ సినిమాకాన్ ఈవెంట్ టైంకి ఆ ఫుటేజ్ని ఆన్లైన్లోని కూడా అదే ఆ ఫస్ట్ డూమ్స్డే యొక్క ట్రైలర్ని యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. రిలీజ్ చేయకపోయేసరికి చాలా మంది కోపం అవుతున్నారు డిస్నీ మీద, మార్వెల్ మీద ఆన్లైన్లోని. మరి ఈ ట్రైలర్ని ఆన్లైన్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎప్పుడు ఫొటోస్ని చూడొచ్చు, దాంతోపాటు డూమ్స్డే పోస్ట్ పోన్ని ఏమైనా అనౌన్స్ చేశారా, క్లారిటీ సినిమాకాన్ ఈవెంట్లో ఇచ్చారనే దాని గురించి కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ని చూసింది వెంటనే ట్రైలర్ యొక్క ఫొటోస్ గురించి తెలుసుకుందామని, కాబట్టి ముందుగా ట్రైలర్ గురించి తెలుసుకుందాం. ప్రతి అవెంజర్స్ యొక్క ట్రైలర్ లానే మొదట్లోనే సంథింగ్ ఈస్ కమింగ్, సంథింగ్ వీ మే నాట్ బి ఏబుల్ టు డేటర్ అనే వర్డ్స్ తోటి మొదలవుతుంది. అదే ఒక బిల్డప్ టైప్లోని ఏదో రాబోతుంది, ఏదో జరగబోతుంది, మన పని అయిపోయింది, ఇలాంటి వర్డ్స్. ఈ డైలాగ్స్తోనే స్లోగా ఎక్స్పాన్షన్ని డిస్ట్రాయ్ అయిపోవడాన్ని కూడా చూపిస్తారు. మేబీ ఎక్స్మెన్ స్టూడెంట్స్లోనే ఎవరో మనం ఇంతకు ముందు చూడనిది ఇలాంటి ప్రమాదం అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు కూడా సిమిలర్గా ఉంది. మొత్తం ఎక్స్పాన్షన్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఈ సీన్లో. ఆ తర్వాత సీన్లోని డాక్టర్ డూమ్ని కూడా చూపించేశారు. ఇప్పటిదాకా డాక్టర్ డూమ్కి సంబంధించి రిలీజ్ అయిన టీజర్స్ గ్లింప్స్లోని ఎక్కడా కూడా చూపించలేదు, ఏ క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ట్రైలర్లోని బిగినింగ్లోనే డాక్టర్ డూమ్ని చూపించారు. తను తన మోకాల మీద కూర్చుంటున్నాడు, అంటే నీల్ డౌన్ చేస్తున్నాడు. అండ్ తన ఫేస్ ని కూడా చూపించేశారు. కంప్లీట్ గా గాయాలతోని స్కార్స్ తోనైతే మాత్రం ఈ సీక్వెన్స్ లోని డాక్టర్ డూమ్ ఫేస్ ని చూపించారు. ఆ తర్వాత ఈ డాక్టర్ డూమ్ థ్రెట్ గురించి థోర్ కి ముందే తెలిసినట్టు మొత్తం అవెంజర్స్ అందరినీ కూడా అసెంబుల్ చేస్తూ తనే ఈ టీమ్ ని లీడ్ చేస్తూ డాక్టర్ డూమ్ ని ఎదుర్కోవాలని సిద్ధపడుతున్నట్టు అవెంజర్స్ అందరికీ కూడా ఒక స్పీచ్ ఇస్తున్నట్టు. నేను ఎన్నో మంది విలన్స్ ని చూశాను, ఎన్నో బ్యాటిల్స్ ని చూశాను, ఎన్నో థ్రెట్స్ ని ఎదుర్కొన్నాను, కానీ ఇంత భయం ఎప్పుడూ పడలేదు. చాలా మంది హీరోస్, చాలా మంది నా ఫ్రెండ్స్ ఎన్నో థ్రెట్స్లోని ఎదుర్కొనే టైంలోని చనిపోయారు. కలిసి ఫైట్ చేయకపోతే వాళ్ళ సాక్రిఫైస్కి అర్థమే లేకుండా పోతుంది అనే డైలాగ్ని చెప్తున్నాడు. అండ్ థోర్ యొక్క ఫస్ట్ టీజర్ గ్లింప్స్లోని కూడా వాళ్ళ ఫాదర్ని వేడుకుంటున్నాడు, ఎలా అయినా సరే నాకు శక్తిని ప్రసాదించు, నేను ఈ ప్రమాదాన్ని, ఈ విలన్ని ఎదుర్కొనే అంత పవర్ఫుల్గా మారేలాగా అని ఓడిన్కి ప్రేయర్ చేస్తున్నట్టు సీక్వెన్స్ని కూడా చూపించారు కదా. అండ్ డిఫరెంట్ షార్ట్స్లోని ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ లోగో కానీ ఆ టీమ్ ఉన్న లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ షార్ట్స్లోని కనిపించాయంట. అండ్ థోర్ ప్రస్తుతానికి అవెంజర్స్ని లీడ్ చేస్తున్నట్టు, ఆ థ్రెట్ గురించి వార్న్ చేస్తున్నట్టు అయితే మాత్రం స్పీచెస్ ఇస్తున్నట్టు ఈ ట్రైలర్లోని చూపించారు. పోతే ఇవన్నీ కూడా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ సీక్వెన్సెస్ అనమాట. మొదట్లో థోరే అవెంజర్స్, మిగిలి ఉన్న అవెంజర్స్ అందరినీ కూడా లీడ్ చేస్తూ ఈ థ్రెట్ గురించి, అంటే తనే అవెంజర్స్ కి న్యూ లీడర్ లాగా ఫస్ట్ హాఫ్ లోని కనిపిస్తాడు. దాంతోపాటు ఎక్స్పాన్షన్ డిస్ట్రాయ్ అవ్వడమే కాదు, ప్రొఫెసర్ ఎక్స్ మొత్తం ఇన్కర్షన్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టు కూడా ఒక షాట్ ని చూపించారు. అంటే 2 ఎర్త్స్ కొలైడ్ అయిన తర్వాత ఇన్కర్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. MCU ఎర్త్ 616 అండ్ ఎక్స్మెన్ యూనివర్స్, అదే డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ లో చూపించిన ఎర్త్ 1000, మేబీ ఆ ఎర్త్ కావచ్చు. ఈ 2 ఎర్త్స్ కూడా కొలైడ్ అవుతాయి. ఆ ఇన్కర్షన్స్ అనేవి క్రియేట్ అవుతున్నప్పుడు అవెంజర్స్ కి, ఎక్స్మెన్ కి బ్యాటిల్ జరుగుతుంది. ఒక ఎర్త్ ని వాళ్ళు సేవ్ చేసుకోవాలని. ఆ ఇన్కర్షన్స్ వల్ల క్రియేట్ అయిన బ్యాటిల్ వరల్డ్, మొత్తం ప్లానెట్స్ డిస్ట్రాయ్ అయిపోతున్న పీసెస్ ని ఎంపరర్ గాడ్ డూమ్ ప్యాచ్ వర్క్ బ్యాటిల్ వరల్డ్ ప్లానెట్ గా మార్చేసి ఆ ప్లానెట్ కి తనే గాడ్, ఎంపరర్ గాడ్ డూమ్ గా మారడం, చాలా మంది తనకి స్లేవ్స్ గా, థోర్ కాప్స్ కానీ, దాంతోపాటు సూజన్ స్టార్మ్ అయితే తనకి వైఫ్గా, అండ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ తనకి కొడుకుగా, కంప్లీట్గా కింగ్డమ్ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ లీక్డ్ కాన్సెప్ట్ ఆర్ట్స్లో మనం చూసాం కదా. ఆ స్టోరీ అంతా సీక్రెట్ వార్స్ యొక్క కామిక్స్కి సిమిలర్గా ఉంటుంది. పోతే డూమ్స్డేలోని డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ని కూడా చూపిస్తారు. ఇకపోతే మిస్టిక్, ఎక్స్మెన్ క్యారెక్టర్స్లోని మిస్టిక్ ఎలినాగా మారడాన్ని కూడా మనం ఒక సీన్లోని ఈ ట్రైలర్లోని చూపిస్తున్నారు. ఎలెనా ప్రెజెంట్ థండర్బోల్ట్స్ యొక్క టీంకి లీడర్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్స్మెన్ వర్సెస్ అవెంజర్స్ అంటే మేబీ ఈ న్యూ థండర్బోల్ట్స్ టీమ్, ఈ న్యూ అవెంజర్సే ఎక్స్మెన్ని ఫేస్ చేయబోతున్నారా? అందువల్లనే మిస్టిక్ ఎలినాగా మారుతుందా, షేప్ షిఫ్టింగ్ అవుతుందా? మేబీ తర్వాత కంప్లీట్గా దీని గురించి క్లారిటీ రావచ్చు. ప్రస్తుతానికి అయితే ఆ సీక్వెన్స్ని చూపించారు. దాంతోపాటు షాకింగ్గా షాంగ్-చి క్యారెక్టర్ని కూడా చూపించారు. అండ్ షాంగ్-చి గ్యాంబిట్కి ఎగ్నెస్ట్గా ఫైట్కి వెళ్తున్నట్టు కూడా. చానింగ్ టాటూమ్ గ్యాంబిట్ క్యారెక్టర్ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఫిల్మ్లోని జస్ట్ క్యామియో మాత్రమే కాకుండా ఆ ఫిల్మ్ ఎండింగ్కి సర్వైవ్ అయినట్టు కూడా చూపించారు. అండ్ డూమ్స్డే కాస్టింగ్లోని కూడా ఆయన జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మరొక ఎక్సలెంట్ సీన్ని కూడా ట్రైలర్లోని చూపించారు. థోర్ స్ట్రాంబెకర్ని పట్టుకొని డూమ్ మీదకి వెళ్తున్నట్టు, అంటే ఆఫ్ కోర్స్ ఫైటింగ్కి అప్రోచ్ అవుతున్నట్టయితే మాత్రం ఒక షాట్ చూపించారు. ఈ షాట్ అవెంజర్స్ 2012లోని థోర్ వర్సెస్ ఐరన్ మ్యాన్ సీక్వెన్స్ ని గుర్తు చేసింది. పోతే ఈ సీక్వెన్స్ లోని డూమ్ మాస్క్ వేసుకుని ఉన్నాడనమాట. సో మేబీ థోర్ గానీ, అవెంజర్స్ గానీ ఆర్డీజే ఫేస్ ని అప్పుడే చూడకపోవచ్చు, కానీ ఈ సీక్వెన్స్ లోని మాస్క్ తోనే ఉన్నాడు. అండ్ థోర్ ఆల్మోస్ట్ స్టార్మ్బ్రేకర్ తోని అప్రోచ్ అవడం మాత్రమే కాకుండా ఫైటింగ్ కి కూడా డూమ్ మీదకి వెళ్ళిపోతున్నాడు. కానీ డూమ్ చాలా సింపుల్ గా స్టార్మ్బ్రేకర్ని ఇలా ఒక చేతితోటి ఆపేస్తాడనమాట.
సేమ్ ఇన్ఫినిటీ వార్ ప్యాటర్న్ కనిపిస్తుంది గైస్. ఇక్కడ థోర్ వర్సెస్ థానోస్ కి ఒక ఫైట్ కాకుండా మల్టిపుల్ ఫైట్స్. లైక్ మొదట థోర్ ఓడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ భయపడడం, దాక్కోవడం, షామ్ బేకర్ని పట్టుకొని థానోస్ మీదకి వెళ్ళడం, అక్కడ కూడా హెడ్ని నరకకుండా మిస్ చేసుకోవడం, మళ్ళీ ఎండ్ గేమ్లోని హెడ్ని నరకడం. సో సేమ్ ఇక్కడ డూమ్ ప్యాటర్న్ కూడా అలానే ఉంది. మొదట థోర్ ఇక్కడ డూమ్తోని ఓడిపోయేలా ఉన్నాడు, ఆ తర్వాత మొత్తం అందరినీ టీమ్ని అసెంబుల్ చేసి డూమ్ని ఓడిద్దామని ప్రిపేర్ అవుతున్నట్టు కూడా క్లియర్గా ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. ఈ షాట్ ప్రకారం అయితే ఇక్కడ డూమ్ క్లియర్గా చాలా పవర్ఫుల్గానే కనిపించాడు ఆ షాట్లోని. ఆఫ్ కోర్స్ థానోస్ కన్నా పవర్ఫుల్ గానే చూపిస్తారు, కానీ నిజానికి మొదటొచ్చిన థీరీస్ ప్రకారం అంటే డూమ్ అనేవాడు మొత్తం అవెంజర్స్ అందరినీ కూడా ఈ ఇన్కర్షన్స్ ని ఆపడానికి మనందరం కలిసి పని చేయాలి అన్నట్టు అందరూ కొలాబరేట్ అయ్యి ఆ తర్వాత తను విలన్ గా మోసం చేస్తాడు అని కూడా చాలా మంది అనుకున్నారు ఫ్యాన్ థీరీస్ లో. మరి చూస్తుంటే ఇక్కడ స్ట్రైట్ గా విలన్ గానే చూపించేలా ఉన్నారు, ఎందుకంటే థోర్ ఫస్ట్ గ్లిమ్స్ లోని కూడా ఈ ప్రమాదం గురించి ఒక విలన్ ని ఎదుర్కోబోతున్నట్టు ముందే ప్రిపేర్ అయిపోతున్నాడు. అసలు ఆ విలన్ ఎలా తెలుసుకున్నాడు, ఆ క్యారెక్టర్స్ యొక్క గ్లిమ్స్ లానే డాక్టర్ జూమ్ యొక్క మోటివ్ ని కూడా గ్లిమ్స్ ద్వారా రివీల్ చేస్తారు అనుకున్నారు, కానీ అక్కడ రివీల్ చేయలేదు. ఈ ట్రైలర్ లోని కూడా డూమ్ ఫ్లాష్ బ్యాక్ మోటివ్స్ గురించి చూపించలేదు, డైరెక్ట్ గా విలన్ గా కొన్ని షాట్స్ లోని మాత్రమే చూపించారు. ఆ తర్వాత అవెంజర్స్ కి న్యూ లీడర్ థోర్ అని ఫీల్ అవుతున్న టైంలోని క్యాప్టెన్ అమెరికా ఎంట్రీ ఇచ్చినట్టు. అవును, ఈ సీక్వెన్స్ లో అయితే డైరెక్ట్ గా క్యాప్టెన్ అమెరికానే కనిపించాడు. స్టీవ్ రోజర్స్ మరి ఎలా తిరిగి వచ్చాడు, మేబీ మిస్టిక్ ఎలెనాగా షేప్ షిఫ్టింగ్ అయినట్టు క్యాప్టెన్ అమెరికాగా కూడా మారి ఇక్కడ ట్రిక్ ప్లే చేస్తుందా అని కూడా చాలా మంది అనుకుంటున్నారు, అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆఫ్ కోర్స్ డూమ్స్ డే లోని స్టీవ్ రోజర్స్ ఉండబోతున్నట్టు ముందే వాళ్ళు అనౌన్స్ చేసి ఒక గ్లిమ్స్ ని కూడా వదిలేరు, కానీ ఈ ట్రైలర్ లోని ఈవెన్ థోర్ కూడా షాక్ అవుతున్నాడు. కెప్టెన్ అమెరికా హే పాల్ అనగానే థోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ అని ఇలా బిక్కుతూ మాట్లాడుతున్నట్టు, అంటే షాక్ లో ఉన్నట్టు డైలాగ్ డిస్క్రిప్షన్ తో సహా లీక్ అయిందనమాట. అండ్ కెప్టెన్ అమెరికా ఆ థోర్ యొక్క హ్యామర్ ని రీచ్ అవ్వడానికి అయితే వస్తున్నప్పుడు థోర్ చేతిలో ఉన్న హ్యామర్ డైరెక్ట్ గా వెళ్ళి కెప్టెన్ అమెరికా చేతిలోకి వెళ్ళిపోతుంది. ఐ మీన్ నో అఫెన్స్ టు థోర్ ఫ్యాన్స్, అంటే కెప్టెన్ అమెరికా వచ్చే సీక్వెన్స్, ఆ హ్యామర్ ని లాక్కునే సీక్వెన్స్ ఎలా ఉందంటే అవెంజర్స్ కి న్యూ లీడర్ అయిపోదాం అనుకున్నావా, నేనున్నాను కదా అన్నట్టు. హానెస్ట్గా మళ్ళీ చెప్తున్నాను, కెప్టెన్ అమెరికా ఫ్యాన్గా నాకైతే ఈ రిటర్న్ అంత కన్విన్సింగ్గా అనిపించట్లేదు. ఎండ్ గేమ్లో అంత మంచి ఎండింగ్ చూపించిన తర్వాత ఇప్పుడు కెప్టెన్ అమెరికాని తిరిగి తీసుకురావడానికి ఒక స్ట్రాంగ్ కన్విన్సింగ్ రీజన్ అండ్ సింపుల్ నాస్టాల్జియా క్యాష్ గ్రాబింగ్ బెయిట్ గురించి కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. అలా కాకూడదు, బట్ డెడ్పూల్ అండ్ వొల్వరిన్ చూస్తున్నప్పుడు వొల్వరిన్ని తిరిగి తీసుకొచ్చే మూమెంట్ అయితే మాత్రం ఆ లోగన్ లాంటి బ్యూటిఫుల్ ఎండింగ్కి ఏమాత్రం అంత స్ట్రాంగ్ కన్విన్సింగ్ అని చాలా సీన్స్లోని కలగలేకపోయింది. అంటే వాళ్ళు అలా కలిగించాలని అనుకోలేదేమో, మేబీ వేరే డిఫరెంట్ వొల్వరిన్ని చూపించారు, కానీ ఇక్కడ సేమ్ కెప్టెన్ అమెరికా, సేమ్ స్టీవ్ రోజర్స్. అక్కడితో నీ ట్రైలర్ ముగించి అవెంజర్స్ డూమ్స్ డే అని టైటిల్ కార్డ్ పడి 12/18/26 అంటే December 18th ఈజ్ డూమ్స్ డే అని క్యాప్షన్ ని కూడా చూపించారు. మరి చూద్దాం గైస్, చాలా మంది ఫిల్మ్ లవర్స్, క్రిటిక్స్ అందరూ కూడా డ్యూన్, డూమ్స్ డే రెండు కూడా చూస్తారు. కామన్ ఆడియన్స్ లోని చాలా మంది అవెంజర్స్ పాపులారిటీ అంటే డ్యూన్ గురించి తెలియని వాళ్ళు చాలా మంది డూమ్స్ డే కి, మార్వెల్ సినిమా అవెంజర్స్ ఫిల్మ్ కి వెళ్తారు. ఆఫ్ కోర్స్ మేజర్ పాపులారిటీలోని మేజర్ పాపులేషన్ లో అయితే మాత్రం అవెంజర్స్ కి ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. డ్యూన్ గురించి చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇక్కడ క్లాష్ లోని డ్యూన్ రేంజ్ కంటెంట్ అయితే నేను అవెంజర్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అవి కంప్లీట్ గా కమర్షియల్ టైప్ లోని ఎంటర్టైన్ చేయాలనుకున్న ఫిల్మ్స్ కాబట్టి ఆర్డీజే డూమ్ అని అనౌన్స్ చేసినప్పుడు వచ్చినట్టు ఆ నెగిటివ్ రెస్పాన్స్ కాకుండా, అంటే ఇది ఒక క్యాష్ గ్రాబింగ్ నాస్టాల్జియా బెయిట్ అనేలా కాకుండా ఎంటర్టైనింగ్ గా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేసినా సరిపోతుంది. ఇకపోతే ఐమాక్స్ స్క్రీన్స్ అయితే డ్యూన్ కే వెళ్తున్నాయి, డూమ్స్ డే కి వెళ్ళట్లేదు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ రిలీజ్ డేట్ లో కూడా ఎలాంటి మార్పు లేదు కాబట్టి డూమ్స్ డే ఐమాక్స్ స్క్రీన్స్ ని మిస్ చేసుకుంటున్నారు. కానీ డిస్నీ వాళ్ళు సపరేట్ గా ఒక కొత్త బిజినెస్ ప్లాన్ తోటి ఒక కొత్త అనౌన్స్మెంట్ ని కూడా ఈ ఈవెంట్ లోని ఇచ్చారు. ఇన్ఫినిటీ విజన్ అని వాళ్ళకు ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్స్ ని కూడా లాంచ్ చేయబోతున్నారంట. డిస్నీ సపరేట్ గా లార్జెస్ట్ స్క్రీన్స్ ఉండేలాంటి ఈ ప్రీమియం ఫార్మాట్ యొక్క స్క్రీన్స్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 4DX, డాల్బీ, స్క్రీన్ ఎక్స్ లానే ఈ ఇన్ఫినిటీ విజన్ అనేది కూడా సపరేట్ ప్రీమియం ఫార్మాట్ యొక్క స్క్రీన్స్. ఆఫ్ కోర్స్ ఐమాక్స్ లానే పెద్ద స్క్రీన్స్ ఉంటాయంట. దాంతో పాటు లేజర్ ప్రొజెక్షన్, బ్రైట్నెస్ అండ్ క్లారిటీ అనేది కూడా ప్రీమియం లెవెల్లో ఉంటుంది. ఆడియో కూడా చాలా ఇమ్మర్సివ్ గా ప్రీమియం ఫార్మాట్ లోనే గ్రాండియర్ గా ఈ స్క్రీన్స్ అయితే వాళ్ళు డిజైన్ చేస్తున్నారంట. సింపుల్ గా చెప్పేది ఏంటంటే ఎగ్జిబిటర్స్ కి ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్ ని చూపించినా కూడా మరి డ్యూన్ 3 రేంజ్ పాత్ బ్రేకింగ్ టేకింగ్ గానీ ఆ రేంజ్ ఇన్నోవేటివ్ విజువల్స్ అయితే మాత్రం మేబీ మార్వెల్ ఇవ్వలేకపోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ స్టైల్ కాదు, ఆ టైప్ లోని వాళ్ళు కమర్షియల్ గానే తీస్తారు. ఎక్కువ శాతం ఐమాక్స్ కెమెరాస్ తోటి ప్రాక్టికల్ షాట్స్ తోని షూట్ చేయరు. కానీ ఇక్కడ వాళ్ళు సపరేట్గా మేమంటూ ఒక సపరేట్ ఐమాక్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం, మా ఇన్ఫినిటీ విజన్లోని ఇన్ని స్క్రీన్స్ ఉండబోతున్నాయి, అవెంజర్స్ ఎండ్ గేమ్ రీ రిలీజ్ టైంలోనే ఈ ఇన్ఫినిటీ విజన్ యొక్క స్క్రీన్స్ని లాంచ్ చేయబోతున్నాం. దానికి కంటిన్యూషన్గా డూమ్స్ డేని కూడా ఈ స్క్రీన్స్లోనే రిలీజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అంటే ఎక్కువ టికెట్స్ని ఎక్కువ ప్రీమియం ఫార్మాట్స్లోని డబ్బులు ఎర్న్ చేయాలంటే వాళ్ళంటూ సపరేట్గా థియేటర్స్ని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఆఫ్ కోర్స్ ఐమాక్స్ బ్రాండ్ వేరు, ఐమాక్స్ ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. చాలా మంది ఫిల్మ్ లవర్స్ ఐమాక్స్ని చూస్ చేసుకునే అంత రేంజ్ ప్రిఫరెన్స్ అయితే
ఈ ఇన్ఫినిటీ విజన్ కి అయితే మాత్రం అంత త్వరగా ఇవ్వరు. కానీ డూమ్స్డే అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి సినిమాతో పాటు ఈ థియేటర్ చైన్స్ ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. దాంతో పాటు టికెట్ ఛార్జెస్ కూడా సేమ్ ఐమాక్స్ రేంజ్ ప్రైజెస్ నే పెట్టొచ్చంట. ఇది కేవలం హై ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నందుకు మాత్రమే కాదు, డూమ్స్డే యొక్క కలెక్షన్స్ ని కూడా ఓపెనింగ్ వీకెండ్ లో ఏ మాత్రం కూడా ఐమాక్స్ స్క్రీన్స్ పోవడం వల్ల తగ్గకూడదు అని చెప్పి ఈ విధమైన బిజినెస్ స్ట్రాటజీని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ మార్వెల్ స్కెడ్యూల్స్ మారడం వల్ల డూమ్స్డే సీక్రెట్ వార్స్ క్యాంగ్ డైనస్టీ నుండి వేరే విధంగా మారడం, డిలే కావడం, ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలు కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అవడం జరిగింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ఖచ్చితంగా హైప్ అంతా రూయిన్ అవుతుందనే భయంలో ఉన్నారు. దాంతోపాటు డూమ్స్డే క్లాక్ ని కూడా ఫస్ట్ గ్లింప్స్ నుండి టీజ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ క్లాక్ ని మార్చి December 11th కి రిలీజ్ అన్నా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని వాళ్ళు ఫీల్ అయినట్టు ఉన్నారు. అందువల్లనే 1 వీక్ ప్రీ పోన్ కూడా చేసుకోవట్లేదు, ఎగ్జాక్ట్ డేట్ కే వస్తున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో. బట్ ఐమాక్స్ రిపీట్ వాల్యూలోని డ్యూన్ 3కి స్ట్రాంగ్ వాల్యూ ఉండేలా ఉంది. బట్ డూమ్స్డే కూడా లాంగ్ రన్ లోని మేబీ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ లా కాకుండా ఎక్కువ రోజులు లాంగ్ రన్ థియేటర్స్ లో కూడా ఉంటుందా, లేదంటే ఫ్రంట్ లోడెడ్ గా ఓపెనింగ్స్ తర్వాత స్లో అయిపోతుందా. సేమ్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ కూడా లాంగ్ రన్ లో కాస్త స్లో అయ్యాయి. మరి డూమ్స్డే ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. నాకైతే ఈ టీజర్ ఫోటోస్ డిస్క్రిప్షన్ బాగానే నచ్చింది. మరి అఫీషియల్ గా వీడియో కూడా చూసిన తర్వాత ఎలా ఉంటుందో, అఫ్ కోర్స్ బాగానే ఉంటుంది. బ్యాడ్ అనే వైబ్స్ అయితే మాత్రం ఎక్కడ రాలేదు. ఇన్ఫాక్ట్ ఎగ్జిబిటర్స్ కి కూడా టీజర్ నచ్చింది, మంచి రెస్పాన్సే వచ్చింది. సో మొత్తానికి మీకైతే కంప్లీట్ గా ఈ ఫోటోస్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఆన్లైన్ లో అప్పుడప్పుడే ఈ టీజర్ ని రిలీజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళంటూ ఒక సపరేట్ మార్కెటింగ్ డేట్ ని ప్లాన్ చేసుకుంటారు. చాలా ఫిలిమ్స్ యొక్క టీజర్స్ అన్ని సినిమాకాన్ ఈవెంట్ లోని చూపించారు, కానీ సినిమాకి చాలా గ్యాప్ ఉంది రిలీజ్ డేట్స్ కి. ఇంత లేట్ కాకుండా దగ్గరగా వాళ్ళు రిలీజ్ డేట్ ని, మార్కెటింగ్ డేట్ ని, ప్రమోషన్స్ కంటూ సపరేట్ గా ప్లాన్ చేసుకుంటారు. దానికి తగ్గట్టే వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మీ ఫ్రెండ్స్ లో డౌట్స్ ఉన్న వాళ్ళకి, వీలైతే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.